వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. హన్మకొండలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని రీలే నిరసన దీక్ష చేపట్టారు. రీలే నిరసన చేపట్టి 4 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరని చెప్పారు. గత ఏడాది మేము సమ్మె చేసేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మాకు మద్దతు తెలుపుతూ మన ప్రభుత్వం గనక వస్తే మీరు టీ తాగేలోపు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మేము మిమ్మల్ని గెలిపించి మాట నిలబెట్టుకున్నాము, ఆ హక్కుతో అడుగుతున్నాము, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కోరుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన క్రమబద్ధీకరణ హామీని నిలబెట్టుకోవాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ నియామకాలలో వెయిటేజ్ కల్పించాలని, పీటీఐలకు మిగతా ఎస్ఎస్ఏ ఉద్యోగుల వలె 12 నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మేము గత ఈ రోజుతోని 4వ రోజు, మిగతా 3 రోజులు మేము రిలే నిరాహార దీక్ష చేశాము. అప్పటికి ప్రభుత్వము ముందుకు రాలేదు కాబట్టి మేము ఈ రోజు నుండి నిరవధిక సమ్మెకు దిగాము. ఎందుకంటే గత ప్రభుత్వము తెలంగాణ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాంట్రాక్టు వ్యవస్థే ఉండదు, కాంట్రాక్టు ఉద్యోగులు ఏంటండి, కాంట్రాక్టు వ్యవస్థ ఉండదు కదా అని చెప్పి సార్ అన్నారు. సారు ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత ఇంతకుముందు పోయిన సంవత్సరం మేము ఇదే సంవత్సరంలో మేము ఇక్కడ సమ్మెకు దిగాము. సమ్మెకు దిగిన ప్రయత్నంలో అదే మన రేవంత్ రెడ్డి సార్ గారు ఇక్కడికి వచ్చారు. వచ్చి మాకు సమ్మెకు మద్దతు తెలుపుతూ మన ప్రభుత్వం కనుక వచ్చేది ఉంటే మీరు ఛాయ్ తాగే లోపు మీ సమస్యను నేను పరిష్కారం చేస్తాను, నాకు ఇది ఒక సమస్య కాదు అని సార్ అన్నారు, మాకు మాట ఇచ్చారు. అప్పటితో మేము చాలా సంతోషపడ్డాము. ఎందుకంటే మన ప్రభుత్వం వస్తుంది, రావాలని మేము కూడా కోరుకున్నాము, మా మద్దతు కూడా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మేము చేశాము. కానీ మాకు టైం ఇచ్చారు. సార్ దగ్గరికి వెళ్ళాము, మేము పదే వెళ్ళాము, మంత్రులను కలిసాము, ఎమ్మెల్యేలను కలిసాము, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసాము. అప్పటికీ కూడా మన ప్రభుత్వం మాకు 100 రోజులు టైం అడగడం జరిగింది. 100 రోజులు ఇచ్చాము మేము. ఇప్పటివరకు కూడా మన ప్రభుత్వం ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఎలాంటి కబురు అందించలేదు. కాబట్టి మేము మా ఓపిక నశించింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము చేసేది ఏంటంటే మేము చిరు ఉద్యోగులము, మాకు ఈ ఖర్చులు వెళ్ళలేకపోతున్నాయి. మా దాంట్లో కూడా చాలా మంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్లకు మాకు ఎలాంటి ఎక్స్గ్రేషియా లేదు. కానీ మేమేం చేశామంటే మా వింగుల తరపు నుంచి మేము తలో 10 5 వేసుకొని దాన సంస్కారం చేయడం జరుగుతుంది. ఎందుకయ్యా కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే అంత చులకనగా ఉందా? మేము కూడా వర్క్ చేస్తున్నాము, పగలు రాత్రి నైట్ ఆదివారం ఏ అనేది మాకు లేవు. కాబట్టి మేము కోరుకున్నది ఒకటే, మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ మీరు రెగ్యులరైజ్ చేస్తారని మీరు మాట ఇచ్చారు కాబట్టి మేము ఈ సమ్మెకు దిగాము. మీరు మాట ఇవ్వకపోయి ఉంటే వేరే ఉండేది. కాబట్టి మేము గొంతమ్మ కోరికలు కోరటం లేదు, ఒకటే అడుగుతున్నాము. మీరు మా దగ్గరికి వచ్చి మాకు మాట ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని మేము నిలబెట్టుకున్నాము. ఆ నిలబెట్టుకున్న హక్కుతో అడుగుతున్నాము. మీరు మాకు రెగ్యులరేషన్ చేస్తారని అన్నారు, మాకు చేయాలి. చేసేదాకా మేము నిరవధిక సమ్మె ఆగేదే లేదు. అవసరమైతే మేము ఇక్కడ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరము 33 జిల్లాల ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ ఆమరణ నిరాహార దీక్షకు వెనకరమ్మని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. పోయిన సంవత్సరం కూడా అక్కడ మీరు ఫ్లెక్సీ చూడండి, మా దగ్గరికి మా రేవంత్ అన్న గారు రావడం జరిగింది. వచ్చి మీకు ఛాయ్ తాగే అంత లోపలనే మీకు ఒక జీవో ఇచ్చి మీ జీవితాలను అద్భుతమయం చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికీ 1 ఇయర్ అవుతుందండి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. మేము ప్రతి విషయంలో మేము పిల్లలను తీర్చిదిద్దడంలోనే కావచ్చు, సర్వతోముఖాభివృద్ధి సాధించడంలోనే కావచ్చు, ఇటు మండల వ్యవస్థలో ఇటు ఎస్పెషల్గా మాది కేజీబీ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పనిచేసినటువంటి వ్యవస్థ కావచ్చు. మా దాంట్లో 360 మంది పిల్లలు ఉంటారండి. వాళ్ళను భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాము. వాళ్ళకు అనుగుణంగా మమ్మల్ని మాకు భద్రతను ఇచ్చి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయవలసిందిగా మేము గవర్నమెంట్ను కోరుకుంటున్నాము.